సరే అండి, తల వంచిన చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకముందున మా తండ్రి నాయన, ఇంతవరకు నాయన మీరు మా మధ్య నుండి పాటల ద్వారా మీరు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, నీ ఉన్నతమైన విలువైన మాటల్లోనికి నాయన మేము వెళ్ళబోతుండగా నాయన మా హృదయాలను నాయన నీ వైపు త్రిప్పి నాయన నీ విలువైన మాటలు నాయన మా హృదయంలో ముద్రించుకునగలిగే అటు సహాయాన్ని కృపను మాకు అనుగ్రహించండి నాయన. వింటున్న ప్రతి మాట నాయన మా హృదయంలోనికి వెళ్ళిన ఆయన మాలో మార్పు చెందించిన ఆయన ఉన్నతంగా నీ కొరకు ఫలించేటి ద్రాక్షవల్లిలాగా ఉండే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నాను. అలాగే నాయన వింటున్న వారు నాయన విని వారిని వారు మోసపరుచుకోకుండా నాయన విన్న వాక్యం నాయన వారి బ్రతుకుల్లో అనుసరించగలిగే అటు కృపను నాయన అలాగే చెప్పనైనా నేను నాయన నాకు నేను వాక్యాన్ని హెచ్చరించుకుంటున్నాను, గద్దించుకుంటూ వాక్యం ద్వారా సరిచేయబడుతున్న ఇతరులకు బోధించగలిగే సహాయాన్ని కృపను అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం చెప్పండి? 2 ఆదివారాలు అయింది కదా మాట్లాడాక. దేని గురించి మాట్లాడుకున్నాం? మరి అంతకుముందు ఆదివారం దేని గురించి మాట్లాడుకున్నామండి? గుర్తుందా గుర్తులేదా? తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడు. ఏంటంట? దేని గురించి మాట్లాడుకున్నామండి? మరి ఏంటి? చింతించకుండా ఉండడం ఎలా అసలు? అంటే దేవునిలో ఉన్నవారికి చింత అనేది ఉంటుందా? అసలు ఉంటుందా ఉండదండి? మరి దేవునిలో ఉన్న వాళ్ళకు చింత అనేది ఉంటుందా ఉండదా? భూమి మీద చింత లేని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి? ఉంటారండి? చింత లేకుండా ఎవరు ఉన్నారా? ఏ ఆలోచన లేకుండా, ఏ విచారం లేకుండా, ఎలాంటి భయము, ఎలాంటి ఆందోళన లేకుండా మనిషి భూమి మీద జీవించగలుగుతాడా? అసలు జీవించగలుగుతాడా? ఉంటాడా అండి? ఉండడా? ఏ మనిషి కూడా ఉండడం ఏంటి చెప్పండి? ఏంటి? అసాధ్యం. ఉండడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటి చెప్పండి? ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక చింత అనేది మనుషులు ఏంటి లోపల మెదులుతూనే ఉంటుంది. ఏదో ఒక ఆలోచన లోపల కదులుతూనే ఉంటుంది. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ముఖ్యమైనవి ఏంటంటే, ముఖ్యంగా మనిషి ఆలోచించేది ఏంటంటే వస్త్రము, ఆహారము, అలాగే ఇంకేంటంట, ఇంకా దేని గురించి అండి? నీరు. అంటే తినడము, త్రాగడం, అలాగే ధరించుకోవడం, ఇవి చాలా ముఖ్యమైనవి. అంటే వీటి గురించి అసలు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? వీటి గురించే మీరు ఆలోచించొద్దు, వీటి గురించే మీరు చింతించొద్దు అని చెప్తున్నాడు. కానీ నిజంగా మరి మన నిత్య జీవితంలో చూసి దేని గురించి చింతిస్తున్నాం చెప్పండి? చింత అనేది ఎక్కువగా దేని గురించి ఉంది? చింత అనేది పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? మరి చింత అనేది పెరిగిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఏంటి చెప్పండి? మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న కోరికలు. అందు గురించి యాకోబు గారు రాస్తూ చెప్తారు ఒక మాట. చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం ఒకసారి చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో ఏంటంట? పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకునలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఒకవేళ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఏంటంట యాకోబు గారు తన మాటను రాస్తూ చెప్తున్నాడు. ఏంటంట? అసలు ఈ చింతలు అనేవి కలగడానికి, చింత అనేది మనిషిలో పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే చెప్పండి?
ఏంటంట యుద్ధాలు పోరాటం అంటే బయట కనబడే యుద్ధాలు కాదు, బయట మనుషులు చేసుకునే యుద్ధాలు కాదు, ప్రపంచ యుద్ధాలు కాదు. మనం చూస్తున్న నేటి సమాజంలో ఏంటంటే ప్రపంచం మీద ఒక దేశం మీద ఒక దేశం అనేది ఏం చేస్తుంది, దాడి అనేది చేసుకుంటుంది, యుద్ధాలు అనేవి చేసుకుంటాయి. ఈ యుద్ధం కాదు, అంతే ఏంటి, ఇది బయటికి కంటికి కనిపించే యుద్ధం. కానీ ఏంటి, కంటికి కనిపించని యుద్ధం అనేది ఒకటి లోపల జరుగుతుంది. ఇది ఏం చేస్తుందండి మనకు చింతలోనికి వెళ్ళడానికి ప్రధాన కారణం అవుతుంది. ఆ ప్రధాన కారణం ఎందుకంటే మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయంట, మీ అవయవాల్లో పోరాడు ఏంటంట భోగేశ్వరుండే కదా, మీరు ఆశించున్నారు కానీ ఏంటంట మీకు దొరుకుటలేదు. చూడండి, మనిషి సాధ్యమైనంత వరకు ఏంటి చెప్పండి, ఈ ఆశలన్నీ చింతలన్నీ దేనికంటే ఏదో ఒక దాని మీద గురి అనేది ఉండడము, ఏదో ఒక దాని మీద ఆశ అనేది ఉండడం. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆశ అనేది ఉంటుంది, ఏదో ఒక చింత అనేది ఉంటుంది. చాలామంది ఉండే తిండి గురించి ఆశ, అవునా కదా, తిండి గురించి ఆశ, ఏం తినాలి, తింటూ ఉంటూనే రేపు ఏం తినాలి, ఇంకా కాస్ట్లీగా, ఇంకా లగ్జరీగా, ఇంకా రుచికరమైనవి, ఇంకా నోటికి రుచిచ్చేవి, అవునా కదా, ఉంటాయో ఉండవు ఆలోచనలు. తింటున్నప్పుడు ఒకటి తింటూనే ఉంటాం, కానీ ఏంటి చెప్పండి, అది తింటే బాగుండు, ఒక దాని గురించి ఆలోచన, దాని గురించి చింత, అవునా కదా. తినే విషయాలు కూడా ఏంటి చెప్పండి, ఆ తినే దాని గురించి ఎంత డబ్బులైనా వెళ్ళించండి, ఒక దాని గురించి మన మదిలో చింత కలిగింది అనుకోండి, దాని వేళ ఎంతైనా చెల్లించమా, అది 1000 రూపాయలైనా కానీ 2000 అయినా కానీ. భోజనం అంటే మన ఇంట్లో ఒక నెల సామాన్లు వచ్చే అంత ఉన్నా సరే ఏం చేస్తాం చెప్పండి, అది తినాలనిపించింది అనుకోండి, ఒక తిండి మీద ఆశ అనేది కలిగిందంటే ఏం చేస్తారు చెప్పండి, ఆ 1000 చెల్లించైనా సరే కానీ ఏంటి చెప్పండి, దాని రుచి అనేది చూస్తారు. అలాగే వస్త్రం విషయానికి వస్తే ఒక వస్త్రాన్ని ధరించాలనుకున్నారు అనుకో, ఏంటి చెప్పండి, అది ఎంత డబ్బైనా సరే, ఎంత విలువ గలదైనా సరే ఏంటి చెప్పండి, అది ధరించాలన్న ఆలోచన మన మదిలోనికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, కంపల్సరీగా ఏం చేస్తారు, ఏం చేస్తారని చెప్తున్నాడు యాకోబు గారు, అక్కడ చెప్తున్నారు క్లియర్గా. ఏంటంట, ఏం చేస్తారంట, యుద్ధాలు పోరాట దీని మీ అవయవాల్లో ఏంటంట పోరాడు భోగేశ్వరు నుండే కదా, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఏంటంట, నరహత్య చేస్తారు, మత్సర పడతారు, కానీ ఏంటంట సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేస్తారు. ఏంటంట, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి, చేస్తారా అయ్యారా. ఒకటి ఏదైనా నచ్చిన వస్తువు ఉందనుకోండి, దాని గురించి ఏంటి చెప్పండి, యుద్ధాలు పోరాటాలు ఎన్నో కూడా ఏంటి చెప్పండి, తెలియకుండా అవన్నీ బయటకు కనిపించకుండానే దాని గురించి ఎంత రాద్ధాంతం చేయాలంతా ఏంటి చెప్పండి, చేస్తారా చేసేయాలా. ఇవన్నీ ఏంటి బయటికి కనబడతాయి, మరి ఇవన్నీ ఏంటి లోపలుండే చింత, లోపలుండే ఆవేదన. ఒక దాన్ని మనం కోరుకున్నామంటే మన లోపల ఏమవుతుందంటే ఒక యుద్ధం అనేది మనలో ప్రారంభమవుతుంది. అది కావాలి, అది దేహానికి అందించాలి, అది ఏదైనా సరే అది కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంట లోపల అనేది ఒక యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఆ యుద్ధం ఏంటంట చింత. ఆ చింత అనేది మనిషిని ఏం చేస్తుంది చెప్పండి, చిన్నగా తినేస్తుంది. ఏంటంట యుద్ధాలు పోరాటాలు ఏంటంట మీ అవయవాల్లో పోరాడు భోగేశ్వరు నుండే జరుగుతున్నాయి. మీరు ఆశించున్నారు కానీ ఏంటంట అది దొరకట్లేదు. దాని గురించి ఏం చేస్తారు చెప్పండి, మీరు ఆశించింది ఏదైనా పదవన్నా కానీ ఇంకేదైనా కానీ దాని గురించి ఏం చేస్తారు చెప్పండి, ఏంటంట నరహత్య చేయదు. ఏం చేస్తారంట నరహత్య చేయదు. నరహత్య చేయడం అంటే ఏంటండి, నరహత్య చేయడం అంటే ఏంటి, కత్తి పట్టుకొని పొడిస్తేనే నరహత్య చేయడమా? ఒక గొప్ప పొజిషన్, నీకు పొజిషన్ రావాలి అది, కానీ వేరే వ్యక్తికి వచ్చింది, కానీ ఏం చేస్తావు చెప్పండి, నువ్వు ఎలా చేస్తావు, చాలా తెలివిగా టెక్నిక్గా చేస్తారు. ఏంటి చెప్పండి, అందరూ క్రైస్తవులే, అందరికీ దేవుని వాక్యం తెలుసు, కానీ ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారండి, అతడు మంచివాడైనా సరే ఆ పదవి నీకు రావాలని ఏం చేస్తారు చెప్పండి, అతని మీద ఏవో చిన్న పుకార్లు, ఏదో ఒక మాటలు, అనరాని మాటలు, అతని గురించి తెలిసినా తెలియకుండా కానీ ఏంటి చెప్పండి, ఏదో ఒక అభ్యంతరకరమైనవి మాట్లాడడం. ఎందుకు, ఆ పదవి అనేది మనకు రావాలి కనుక వేరే అతనికి దక్కింది కనుక ఏం చేయాలి చెప్పండి, అతను ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి, దాన్ని దక్కించుకోవాలంటే ఏం చేయాలి, అవతలని చంపారంటే నిజంగా చంపరు కానీ ఏం చేస్తారు, అతనికి ఏదో ఒక నష్టం కలిగించే పని అనేది జరిగిస్తుంటారు. ఎలా జరిగిస్తారు మరి, ఎదురుపడ్డప్పుడు బాగానే ఉంటారు, కానీ ఏమంటారు చెప్పండి, ఏం చేస్తారంట, ఏం చేస్తారని అంటుంటారు కదా అప్పుడప్పుడు, ఏంటంట వెనుకంగా ఏం చేస్తారు, గోతులు తీస్తూ ఉంటారు అనమాట. అంటే వాడితో బాగానే ఉంటారు, కానీ ఏంటి వెనుకుంటూ వాళ్ళ సమాచారం అంతా తెలుసుకుంటూ
వాళ్ళ అంటారు కదా, వాళ్ళ ఆయువు పట్టు ఏంటో తెలుసుకుంటూ వాళ్ళవన్నీ కూడా తెలుసుకుని ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ విషయాలన్నీ కూడా అవతలి వారితో బట్టబయలు చేయడము. ఇదంతా కూడా ఏమని చెప్తుంది బైబిల్? అవతలి వ్యక్తి నువ్వు కించపరచడానికి, అవతలి వ్యక్తి నువ్వు దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నావంటే అదేంటి చెప్పండి? ఏంటి? నరహత్య చేయడం. నరహత్యని ఎందుకు చేస్తున్నావు చెప్పు? నీ హృదయం లేదు, ఆశించాల్సి నీకు దొరకట్లేదు. అతని ద్వారా ఏమవుతుందంటే ఏమవుతుంది, నువ్వు కోరుకున్నది అనేది నీకు దక్కడం లేదు. అతను నీకు అడ్డుగా ఉన్నాడు కనుక అతను తొలగిస్తే ఏంటి చెప్పండి, నువ్వు అనుకున్నది నీకు దక్కుతుంది అనుకుంటా కానీ ఏంటి చెప్పండి, దక్కదు. మనకు తెలుసు, ఆది కాలం ప్రారంభంలోనే తెలుసు ఏంటి, కయీను ఏబేలు సంగతి. అవునా కదా? కయీను ఏదో అనుకున్నాడు, ఏబేలు ఏదో జరిగించాడు, కానీ కయీను అనుకుంది దక్కాలంటే ఏబేలు అడ్డుగా కనిపించాడు అతనికి. అవునా కదా? ఏబేలు అడ్డుగా కనిపించినప్పుడు ఏం చేశాడు చెప్పండి, ఏబేలును ఎలాగైనా పక్కకు జరిపేస్తే ఏమవుతుంది చెప్పండి, అది అనేది నాకు దొరుకుతుంది, ఆ దేవునిలో వచ్చే ఆనందం అనేది నాకు దొరుకుతుంది, ఆ దేవుని యొక్క పొందిక అనేది, దేవుని యొక్క గొప్పదనం అనేది, దేవుని యొక్క ఔదార్యం అనేది నాకు దొరుకుతుంది అనుకుని ఏం చేశాడు చెప్పండి, ఏబేలును ఏం చేశాడు, పక్కకు జరిపించేశాడు. కానీ దొరికిందా? మరి దొరికిందా? అది ఎలా దక్కించుకున్నాడు, ఎలా దక్కించుకోవాలనుకున్నాడు? ఏం చేస్తున్నాడు? నరహత్య చేయడము. అంటే అవతల వాళ్ళు ఏదో బ్యాడ్ చేసేయాలి, ఏదో ఇన్సల్ట్ చేసేయాలి, అంటే నేను గొప్ప కావాలంటే అవతల వాడు ఏమైనా పర్లేదు, ఎంత చీప్గా అయినా చేసేయడము. అవునా కదా? మనం ఉంటాయే ఉండవండి మన హృదయాల్లో. బయటికి కనిపించినా కానీ ఏంటి చెప్పండి, క్రైస్తవులుగా చెప్పుకుంటాం, కానీ లోపల ఎన్నో ఆలోచనలు ఒక వ్యక్తి మీద. అవునా కదా? ఒక వ్యక్తిని ఎలా కూల్చాలి, ఎలా పతనం చేయాలి, మనకంటే గొప్పవాడిగా ఉంటే ఎలా కూల్చేసేయాలి, అతన్ని ఎలా కూల్చేయాలి, ఎలా అతన్ని పతనా వ్యవస్థకు రప్పించాలి. ఏం చేస్తున్నారంట? యుద్ధాలు, పోరాటాలు ఏం చేస్తున్నారంట? ఇంకేం చేస్తారంట? నరహత్య చేస్తారు. ఇంకేం చేస్తారు? మత్సరపడతారు. ఆ వ్యక్తి మీద ఎంతో ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇవన్నీ చేసినా ఏంటి చెప్పండి, సంపాదించుకుంటారంటే ఏం కూడా దొరకదు. ఎందుకు? నువ్వు చేస్తుంది అది సరైన పద్ధతి కాదు, సరి అయిన రీతి కాదు. అలాంటప్పుడు దేవుడు ఎలా అంగీకరిస్తాడు, దాన్ని ఎలా స్వీకరిస్తాడు? ఒక మంచివారిగా బ్రతకాలంటే అవతల వారు కూడా మంచివారిగా ఉండడం సరిపోదు. ఏంటంట? దేవునికి నచ్చేవారిగా ఉండాలి. మన హృదయం అనేది తేటగా ఉండాలి. ఆ తేటగా ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు చెప్పండి, మన ఎడల కార్యాన్ని జరిగిస్తాడు. కానీ మనం సరిగా ఉండకుండా ఏదో చేద్దామంటే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ఆ చింత అనేది హృదయాల్లో పెరిగిపోతూనే ఉంటుంది. ఆ పెరిగిపోయి ఏం చేస్తారు? నరహత్యలుగా మారిపోతారు, మత్సరులుగా మారిపోతారు. ఇలా దేవునికి ఏవైతే హేయమైనవో వాటిలన్నిటిలోని కూడా దిగజారుతూ వెళ్ళిపోతుంటారు. మార్కు సువార్త ఒకసారి చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం, 37వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఏంటంట, 35వ వచనం చదువు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో ఏం చేశారంట, తీసుకొని పోయారు. ఏమైందంట అండి? ఏమైంది? ఆ సాయంకాలం అయినప్పుడు ఏం చేస్తారంట, యేసుక్రీస్తు వారు అద్దరికి వెళ్దాం అనగానే ఏం చేస్తారంట, జనసమూహాలందరినీ కూడా పంపేశారు. పంపేగానే అక్కడ ఏంటంట, ఏముంది అక్కడ అందుబాటులో ఏముందంట, చిన్న దోణి ఉంది. ఆ చిన్న దోణిలోకి అందరూ కూడా ఏం చేశారు, చిన్న దోణి తీసుకొచ్చారు. చిన్న దోణిలో ఏం చేశారు, వెళ్ళిపోతున్నాడు. ఏమైందంట, ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. ఏంటంట, ఏమైందంట, ఆయన వెళ్ళిపోతుండగానే ఏమైందంట, మరికొన్ని దోణులు వచ్చాను. మరికొన్ని దోణులు ఎవరండి? ఆయన వెంబడించేవారు, బహుజనసం ఉన్నారు కదా, ఆ వెంబడించే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, పలానా వాళ్ళు వెళ్తున్నాడానికి ఏం చేయాలి, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయన బోధలు వినాలన్నా కానీ ఏం చేయాలి చెప్పండి, ముందే వెళ్ళి మనం ఆయనకంటే ముందే అక్కడ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆయన బోధలని వినొచ్చు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఆయన కంటే ముందే కొంతమంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు 37వ వచనం ఒకసారి. అప్పుడు ఏంటంట, పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా
ఏంటంట, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా ఏంటంట అని ఆయనతో అని ఏంటంట స్టార్ట్ అయింది. ఏంటంటే మనకున్న క్వశ్చన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఏంటంట అక్కడ యేసుక్రీస్తు వారు లేపుతూ అంటున్నారు. ఏంటంట, ప్రభువా మరి మేము నశించిపోతున్నాం, ఏంటంట మీకు చింత లేదా? ఒకవేళ మీరే ఆ పరిస్థితులు ఉంటే ఏమంటారు చెప్పండి యేసుక్రీస్తు వారిని? ఏమైందంట అక్కడ చెప్తే ఏంటంట, చిన్న దోణి అంట. చిన్న దోణిలో వాళ్ళు వెళ్తున్నారు. ఏమైందంట, పెద్ద తుఫాన్ అనేది వచ్చి ఆ యొక్క ఏంటి ఆ ఓడను అనేది కొట్టింది. అలా కొట్టినప్పుడు ఏమైపోయింది, ఆ దోణి అంతా ఏమైపోయింది, నిండిపోయింది. అంటే అది మునిగే పరిస్థితిలోనికి వచ్చింది. ఆ మునిగే పరిస్థితిలోనికి వచ్చినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? అక్కడ మీతో ఉంది ఎవరు మరి? ఉందెవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసా తెలియదా? అంటే మనుషుల ఆంతర్యం ఏంటో తెలుసు, ప్రకృతి ఎలా ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత మీరు ఎలా ఉండాలి చెప్పండి మరి? ఇక్కడ శిష్యులు ఏమైపోతున్నారు మరి? చూసారు, చాలాసేపు చూసుంటారు. ఎందుకంటే ఇవన్నీ కొడుతున్నాయి. ఏం చేశారంటే ఎక్కడ దాకా ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ దాకా ఉన్నారండి? ఏంటంటే అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. ఎప్పటిదాకా ఆగారు చెప్పండి వీళ్ళు? ఎప్పటిదాకా ఆగారండి? దోణి అనేది నిండిన దాకా ఆగిపోయారు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు మరి? ఆ యొక్క దోణి యొక్క అమరము అమరం మీద ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. అమరం అంటే తెలుసు కదా, ఆ చివర్లో ఒకటి పెద్దగా అంటే కూర్చొని ఆ యొక్క దోణను నడిపించడానికి కూర్చుండేవారు ఉంటారు అక్కడ. ఆ అమరమున ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు తలవాల్చుకొని నిద్రిస్తున్నారు. నిద్రిస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఒక శిష్యులు వచ్చి చెప్తున్నారు. ఏంటంట, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని ఏం చేస్తున్నారు? ఆయన్ను లేపుతున్నారు. ఒకసారి మరలా ఒకసారి 37వ వచనం చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి. ఏంటంట, అప్పుడు పెద్ద తుఫాన్ అనేది రేగింది. దీన్ని పక్కకు పెట్టండి. మన ఇంట్లో ఎప్పుడన్నా పెద్ద తుఫాన్ అనేది రేగిందా చెప్పండి? మనం వాడుతుంటాం వాడుక భాషలో రేగి, అవునా కదా? ఇంట్లో వాడుక భాషలు అంటుంటాం. ఏమిటండి, తుఫాన్ రేగుతుందరే కదా మన ఇంట్లో కూడా. ఉంటుందా ఉండదండి? చిన్న చిన్న కోపాలు గొడవలు ఉంటాయా ఉండవా? తుఫాన్లని ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి మరి? నిమ్మలంగానే ఉంటారా మరి? రేగినప్పుడు అతలాకుతలం అయిపోతారా? ఎలా ఉంటారండి? ఏమైపోయిందంటే శిష్యులు ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయిందండి? శిష్యులు ఏమైపోయారంట? ప్రభువా మాకు ఇంత చింతించి వస్తుంది, మీరు మాత్రం ఏంటంటే మీకు చింత లేదు అసలు ఇలా జరుగుతుంటే, అవునా కదా? మరి మన జీవితాల్లో మన ఇంట్లో ఇలాంటి తుఫాన్లు రేగినప్పుడు మన పరిస్థితి ఏంటి మరి? మన పరిస్థితి ఏంటి? చూడండి, ఇంట్లో చిన్న చిన్నగా ఉంటే అందరూ కలిసికట్టుగానే ఉంటుంటారు. కానీ ఏంటి చెప్పండి, చిన్న చిన్న దానికి ఏంటి చెప్పండి, ఈ యొక్క తుఫాన్ అయితే ఎలాగైతే రేగుతుందో, పెద్ద తుఫాను, మామూలు తుఫాన్ కాదు, మామూలుగానే ఉంటూ ఉంటారు. కానీ ఏంటి చెప్పండి, ఉంటుండగానే ఏమైపోతుంది చెప్పండి, పెద్ద తుఫాన్ అనేది ఇంట్లో రేగుతుంది. అవునా కదా? గట్టిగా అరుచుకోవడము, కొట్టేసుకోవడము, గిన్నెలన్నీ పడేసుకోవడము, అవునా కదా? జరుగుతాయా జరగవండి ఇంట్లో? అంటే క్రైస్తవులుగా చెప్పుకుంటూ మరి చింతించవలసిన వారిగా మనం ఉండకుండా మరి ఏం చేస్తున్నాం చెప్పండి? చిన్నదానికి కూడా ఏమైపోతున్నాం చెప్పండి? ప్రభువారు ఎలా ఉన్నారు మరి? ప్రభువారు ఎలా ఉన్నారండి? అంత పెద్ద తుఫాను వస్తుందని తెలుసు, ఆ దోణి అనేది మునిగిపోతుందని తెలుసు, అయినా కానీ ఏం చేస్తున్నారు ప్రభువారు? ఎలా ఉన్నారండి? చింత లేకుండా. మరి నీ ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలియదా? ఏదో అయింది పలానా పరిస్థితి, దాని గురించి కంపల్సరీగా గొడవ వస్తుందని ఇంట్లో తెలుసు, అవునా కదా? తెలిసిన తర్వాత మరి నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఆ గొడవ ఏదో అయిపోతుంది, అది ఎలాగో తెలుసు, దాని గురించి అనవసరంగా విచారించడం ఎందుకు, ఆందోళన చెందడం ఎందుకు, దాని గురించి అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకు? నూకుంటారా లేకుంటే గొడవ పెట్టుకుంటారా చెప్పండి? ఎలా ఉంటారండి మరి? నిమ్మలంగా ఉంటారా? ఏదైనా అయినప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడతారా అండి? మరి క్రీస్తు వారు ఏమంటారు చెప్పండి? నా యందు ఉంటే ఎలా ఉంటారు చెప్పండి? సమాధానంగా ఉంటారు. అంటే ఎంత పెద్ద తుఫాన్ రాని, అది ఏదైనా కానీ ఇంటినే ముంచేసే పరిస్థితిలో ఉండని ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? సమాధానంగా ఉంటారు. మరి సమాధానంగా ఉంటున్నాం? మరి ఉంటున్నామండి సమాధానంగా?
మన ఇంట్లో సమాధానంగానే మరి పరిస్థితులు అన్నీ కూడా సాగుతున్నాయా? సమాధానంగా ఉంటున్నాయండి మన ఇంట్లో పరిస్థితులన్నీ? ఏదన్నా చిన్న పరిస్థితి రాగానే ఏమవుతుంది చెప్పండి? ఈ పెద్ద తుఫాన్ ఎలాగైతే రేగిందో ఇంట్లో కూడా ఏమవుతుంది చెప్పండి? పెద్ద తుఫాన్ అనేది రేగిపోతుంది, మాటల యుద్ధం జరిగిపోతుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఏంటి చెప్పండి? దడదడ బెడబెడ అన్నీ కూడా అవతల వాళ్ళు వచ్చి చూసేయాలి, అవతల వాళ్ళు వచ్చి వినేయాలి మన స్టోరీ అంతా కూడా. ఏంటంటే అందరికి చెప్పేసేయాలి, ఇగో పలానా ఇన్ని రోజులు చెప్తున్నాను అయినా కానీ ఏంటి మా ఆయన వినట్లేదండి. లేకుంటే అమ్మగారి గురించి ఏదో ఒకటి చెప్పడం, ఇగో ఇన్ని రోజులు చెప్తున్నాను కానీ అమ్మగారు అనేది వినట్లే అంటే బయట అందరికి చెప్పేసుకోవాలి. ఆ చెప్పేస్తే ఆ బాధ ఏదో ఆ చింతది ఏంటి చెప్పండి తీరిపోతుంది. అప్పటిదాకా కూడా ఏంటి చెప్పండి లోపల హృదయం అనేది ప్రశాంతంగా ఉంటుంది. అందరితో చెప్తే ఏంటి చెప్పండి అబ్బా ఆ తుఫాన్ అనేది ఏమైపోతుంది తీరం దాటిపోతుంది అనమాట. అప్పటిదాకా కూడా ఏంటి ప్రశాంతత అనేది ఉండదు. మరి ఇలాగే ఉండమన్నాడండి ప్రభువు మన జీవితాల్లో? ఇలాగే ఉండమన్నాడా? కోపద్వేషాలు పెట్టుకుంటూ అవతల వాళ్ళందరినీ కూడా పంచాయతీ పెట్టుకుంచుకునేలాగా ఉండమన్నాడా? మరి క్రీస్తు ఎలా ఉండమన్నాడు? మరి ఇంత పెద్ద తుఫాను వస్తున్నా కానీ ఏంటి చెప్పండి ఏంటంట నిమ్మలంగా నిద్రిస్తున్నాడు. మన జీవితాల్లో కొంచెం అలజడికి ఏంటి చెప్పండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మన చుట్టూ చేరుతారు. అవునా కదా? చిన్నదానికే చిన్నదానికే మరి ఏం చూపిస్తున్నామండి క్రీస్తును మన బ్రతుకులో? క్రీస్తేమో చింతించొద్దని చెప్తున్నాడు. అది దేనికయ్యా? మరి ఏమన్నా తిండి కొరక వస్త్రం గురించి అంటే దాని గురించి కూడా కాదు. దేని గురించి అంట? దేని గురించి అంటే ఇవి రేగే అని దేని గురించి చెప్పండి? ఏంటంట మీ అవయవాల్లో పోరాడే భోగేచ్చనుండే ఆదాయం ఏమో కొద్దిగా ఉంటుంది, ఆశలేమో ఎక్కువ అయిపోయాయి. అవునా కదా? ఆదాయం ఏమో కొద్దిగా అంత ఉంటుంది, ఆశలు ఏమైపోతాయి చెప్పండి చాలా ఎక్కువైపోతుంది. నాకు అది కావాలి ఇది కావాలి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? బయట నుంచి ఎక్కడి నుంచి ఒక్కొక్కడి నుంచి ఏం చేయాలి తెచ్చిపెట్టాలి. ఇవన్నీ తెచ్చిన తర్వాత సుఖంగా ఉంటారంటూ ఉంటాడు. అవతలోడు వచ్చి గుంజుతాడు, యువతలోడు వచ్చి గుంజుతాడు. ఈ గుంజగానే మరలే ఏం చేస్తారు చెప్పండి? అంతా నీ వల్లే జరిగింది. నువ్వు తెమ్మన్నావు కనుక ఏంటి తెచ్చా, నేను తెమ్మన్నాను కానీ అప్పు తీసుకొని తెమ్మన్నా మరలా లొల్లి. అవునా కదా? ఏంటి చెప్పండి ఇవన్నీ ఏంటి చెప్పండి? ఏంటండి ఇవన్నీ? క్రైస్తవులుగా చెప్పుకుంటూ క్రీస్తును అనుసరించవలసిన వారుగా ఉండవలసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? చిన్న దానికి ఇంట్లో గొడవలు తగాదాలు. క్రీస్తును వెంబడించవలసిన మాదిరి ఇదేనా? మరి ఇదేనా అండి? చిన్న దానికి అర్థం చేసుకొని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడం ఏదానికైనా అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి? ఏదైనా ఇంట్లో సమస్య అనేది వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని క్రీస్తు మనకు సమాధానాన్ని నేర్పాడు. అలాంటి సమాధానాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి భారాన్ని ఏం చేయమని చెప్పాడు? ఏమని చెప్పాడు యేసుక్రీస్తు వారు? నా మీద ఏంటి చింత యావత్తు నా మీద, ఎందుకు నేను చూసుకుంటాను మీ చింత అనేది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? అనవసరమైన పనికి మాలిన చింత అంతా తెచ్చుకొని మన మీద పెట్టుకొని ప్రభువు చూసుకుంటారంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి? న్యాయమేనా? అసలు న్యాయమేనా అండి? ఏమైందంట? పెద్ద తుఫాన్ అనేది రేగిపోయింది. అలా రేగిపోయినప్పుడు ఏమైపోయిందంట? దోణి అనేది ఏమైపోయింది? నిండిపోయింది. అప్పుడు ఏమంటున్నారు? ప్రభువుని అంటున్నారు ఏంటంట? ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? మరల ఎవరి మీద చెప్పండి? ఈ అవమానం అంతా మరల ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద కానీ మరలా ప్రభు మీదకే కదా మరలా. ఏంటండి వాళ్ళు క్రైస్తవులు కానీ ఏంటి చెప్పండి? ఒక్కరోజు కూడా ఏంటి చెప్పండి నిమ్మలంగా ఉండరండి. ప్రతి ఆదివారం అయితే సంఘానికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఇలా వెళ్తారు అలా వెళ్తారు. కానీ ఏంటి చెప్పండి ఇంట్లో విషయానికి వస్తారనే ఒకరు చెప్తే మాత్రం ఒకరు ఏంటి చెప్పండి తగ్గేది లే అంటారు. అవునా కదా? వాళ్ళకి చెప్తే నేనేం తగ్గాలంటే ఈమెకి చెప్తే నేనేం తగ్గాలంటారు. నా తప్పు లేదంటే నా తప్పు లేదు. అవునా కదా? ఎవరిది తప్పు లేకుండా అల్లరి ఎందుకు రేగుతుందండి? గొడవ ఎందుకు రేగుతుంది చెప్పండి? ఎవరో ఒకరు సమాధాన పడిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? గొడవ అనేది సద్దు మనుగుతుంది. మరి యేసుక్రీస్తు వారికి అన్నీ లేవా అంటే ఉన్నాయా లేవా? ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఏంటంటే మన ప్రధాన యాజకుడు ఏంటంటే మన బలహీనత యందు మనతో ఏంటంట మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ ఏంటంట
ఏంటంటే ఏమని చెప్తున్నాండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో పాటు సమాన అనుభవము లేనివాడు కాడు కానీ. ఏంటంట, యేసుక్రీస్తు వారికి కూడా మరి ఇలాంటి బలహీనతలు ఉన్నాయా అంటే ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇంట్లో పోరనేది ఉందా లేదా? ఇంట్లో యేసుక్రీస్తు వారు ఏంటండి, ప్రథముడు, పెద్ద కుమారుడు, బాధ్యత అంతా ఈయన మీదే ఉంటుంది. మరి తల్లిదండ్రులు వచ్చి అడుగుతారా అడగరండి. ఏంట్రా ఇంటికి పెద్దోని, మరి పరిస్థితి ఏంటి, నువ్వేమో ఇంట్లో వాళ్ళని పట్టించకుండా ఇలా తిరిగేస్తున్నావు అంటారా అనరా? తమ్ముళ్ళు ఛాన్స్ దొరికితే ఏమంటున్నారు చెప్పండి, నువ్వు యెరూషలేముకి వెళ్ళి ప్రకటించు. ఎందుకు? నువ్వు చెప్పేది మాకేం చెప్తున్నావు? యెరూషలేముకి వెళ్ళి ప్రకటించావు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఒకవేళ నువ్వు గొప్ప నువ్వు అయిపోయావు అనుకో ప్రకటించడం వల్ల, ఏమైపోతాం? నీ వెనుక మేము కూడా ఏమైపోతాం? ఒక యాజకత్వం అనేది మాకు కూడా వస్తుంది కదా. యాజకత్వం అనేది మాకు కూడా వస్తుంది కదా. ఇక్కడ వీళ్ళతో ఇంట్లో ఇలాంటి ఇబ్బంది. సరే బయటికి వెళ్తే ఏమైనా సుఖంగా ఉన్నానంటే ఏంటి చెప్పండి? శిష్యులతో ఎలా ఉంటుంది మరి? శిష్యులు ఏంటి చెప్పండి? శిష్యులు ఏమైనా జ్ఞానవంతులు చెప్పండి? అంతా అరకొర జ్ఞానం. వాళ్ళకి తెలిసింది కూడా కొద్ది. ఆ కొద్దిని బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఏదో ఒక దానిలో వచ్చి చిక్కులో పెట్టడం. అవునా కదా? పేతురు ఎన్నోసార్లు మరి యేసుక్రీస్తు ప్రభువుని ఇరికించినట్టు మనం చూస్తాం. అవునా కదా? ఎక్కడో ఉన్న తగాదని యేసుక్రీస్తు వారికి ఇరికించడం. అవునా కదా? ప్రభువారు బోధ చేస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? మరి కైసర్కు పన్ను ఇవ్వాలా వద్దా? యేసుక్రీస్తు వారు ఏదో బోధిస్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పేతురు గారు సడన్గా వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మధ్యలో చేంజ్ చేస్తారు చెప్పండి? ఆయనను పన్ను కట్టమంటే ఏం చేస్తాడు? పేతురును పన్ను కట్టమంటే ఏం చేస్తాడు చెప్పండి? యేసుక్రీస్తు దగ్గర వచ్చి ఏం చెప్తాడు? పర్వా మరి పన్ను కట్టమంటున్నారు, మరి పన్ను కట్టడము కరెక్టా కాదన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఈ బొమ్మ ఎవరిదంటే కైసరిది, మరి కైసరికి దేవునికి. కాబట్టి ఏం చేయి, నువ్వు ఇలా సముద్రంలోకి వెళ్ళి వలే, నీకు ఒక చాప పడుతుంది, అందులో ఒక షెకేలు వస్తుంది. ఏం చేయి, ఇద్దరికి ఏం చేయి, చెరిసగము కట్టేసేయి. నీకు అర్ధ షెకేలు, నాకు అర్ధ షెకేలు. అవునా? దేంట్లో ఒక దాంట్లో శిష్యులు కూడా యేసుక్రీస్తు వారిని ఇరికించేయడం. కొన్ని అలాసుగా ఉండడం, తన పరిచర్యలో కూడా ఏంటి చెప్పండి? ఒక దొంగ పక్కగా ఉండడం. వేస్తున్న కానుకలంతా కూడా ఏం చేయడం చెప్పండి? ఆయనకు అవసరం ఉన్నంత తీసుకొని వాడేసుకోవడం పరిచర్యలో తన సొంతానికి శిష్యుడు. ఇలా ఉంటే మరి ఇదంతా జరుగుతుంటే శాస్త్రుల పరిచర్యలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడు సందు దొరుకుతుందో చాలు యేసుక్రీస్తు వారిని ఏం చేయాలండి? చంపేయాలి. అవునా కదండి? ఎప్పుడు సందు దొరికితే చాలు యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? ఎలాగైనా సరే చంపేయాలి. మరి ఇన్ని ఇబ్బందులు ఇరకాటాలు మనకు ఉన్నాయండి చెప్పండి? ఉన్నాయండి? మనం చూస్తుంటాం బైబుల్ ఏంటి, యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు కూడా తప్పించుకొని వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తాం. తప్పించుకొని వెళ్ళిపోతున్నట్టు. అసలు ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారికి ఎంతో ఇబ్బందికరమైన వేదనలు. ఎప్పుడైనా సరే మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు వారి అద్భుతాలు, సూచక్రియలు అని రొట్టెలు బచ్చలు ఏవి చూస్తాం, కానీ ఆయన జీవితం ఏంటి అసలు? ఆయన యొక్క దినచర్య ఏంటి అసలు? ప్రతిరోజు ఎలా ఉన్నాడు ఆయన దినచర్య? యేసుక్రీస్తులో ఒక్కరోజు కూడా ఉండగలుగుతామా చెప్పండి? ఉండగలుగుతామా? మనకు తెలుసు మార్కు సువార్తలో ప్రారంభం అయితే ఎన్ని గంటలకు లేస్తాడు చెప్పండి ఆయన? చీకటి ఇంకా చాలా ఉండగానే, అంటే 3 గంటలకే చీకటి చాలా ఉండగానే ఏంటి చెప్పండి? లేస్తాడు. మరి అయిపోగానే ఏంటి చెప్పండి? ఇవన్నీ ముగించుకున్న సరేనే సాయంత్రకాలం అయిపోతుంది. సాయంత్రకాలం అయిపోగానే ఏం చేస్తాడు చెప్పండి? మరలా ఏం చేస్తాడు? ప్రార్థనకు వెళ్ళిపోతాడు తండ్రితో. మరలా ప్రార్థనకు వెళ్ళిపోయిన మరలా శిష్యులతో మరలా జమగూడాలి. శిష్యుల యొక్క అభిప్రాయాలు ఏంటి అసలు? శిష్యుల్లో ఉన్న ఇంకేంటి ఏమైనా అర్థం కాలేదా వాళ్ళకు? అవన్నీ కూడా ఏం చేయాలి? మరలా ఏం చేయాలండి? వాళ్ళకి చెప్పాలి. మరలా చెప్పాలా వద్దా? అర్థం కాని విషయాలని మరలా కూర్చోబెట్టుకొని వాళ్ళకు వివరించాలి. ఆయన దినచర్య వివరించాలి. మరలా పొద్దున్నే మరలా లేవాలి. అవునా కదా? ఆయన దినచర్య ఎలా ఉంది చెప్పండి? ఇవన్నీ చూసుకుంటూ ఆయన పరిస్థితి, ఆయనకి ఇయ్యబడిన కాలం ఎంత? మరి ఇయ్యబడిన కాలం ఎంత అండి? 3.5 సంవత్సరాలు. ఆయన సేవలోనికి వచ్చింది 31. ఆయన మిగిలింది ఎంత? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ముగించేసేయాలి. ఆయన కొరకు రాయబడిన మాటలన్నీ కూడా ముగించేసేయాలి. ఇదంతా పెట్టుకొని కూడా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు చింతించాడు. మరి ఎక్కడన్నా చింతలోనికి వెళ్ళిపోయాడా? అందుగురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తే, హెబ్రీయుల పత్రిక రాస్తే ఏంటంట చెప్తున్నాడు ఆయన? ఏంటంట, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా ఏంటంట సహానుభవం లేనివాడు కాడు కానీ. ఏంటంట, నీకంటే ఎక్కువనే అనుభవం ఉంది ఆయనకు. ప్రతి దానిలో నువ్వు ఏదైతే
ఇబ్బంది అనుకుంటున్నావు, ఏదైతే పోరాటం అని నువ్వు అనుకుంటున్నావు నీ జీవితాల్లో, అంతకంటే ఎక్కువ కూడా ఏంటి చెప్పండి, ఏంటి యేసుక్రీస్తు వారి జీవితంలో ఉంది. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉంది. వాటన్నిటిని కూడా ఏం చేశాడు చెప్పండి, ఏం చేశారంట, సమస్త విషయంలోనూ ఏంటంట, ఏం చేస్తారంట, మనవలను శోధింపబడినను. ఏంటంట, ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఆయన కూడా ఏంటి, శోధన అనేది ఉంది, శోధన ఉంది. మనలాంటి బలహీనతలే ఉన్నాయి చుట్టూ అందరూ కూడా వేదన పరిచేవారే. ప్రతి ఒక్కరు కూడా కుటుంబం నుంచి ఏమైనా సామరస్యం లేదు, కొన్ని బయటికి వెళ్తే ఏమైనా సామరస్యం అంటే అలా లేదు. అన్ని పరిస్థితుల్లోనూ మరి మనం సరిగా ఉండగలుగుతామండి? ఇవన్నీ ఉంటే జస్ట్ ఇంట్లో పరిస్థితి బాగోలేకుంటే ఒక్కరి నుండి దాడి జరిగితేనే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమనుకుంటామండి, చావు వస్తే బాగుండు అనుకుంటా, అవునా కదా? చచ్చిపోతే బాగుండి, అంతా నెత్తి నొప్పి అంతా పెట్టుకునే వాళ్ళు ఏమనుకుంటాం చెప్పండి, చనిపోతే బాగుండండి అనుకుంటామా అనుకోమా? ఇదంతా కూడా మనకు ఉండదండి, ఏ టెన్షన్ అనేది ఉండదు. చనిపోతే ఏంటి చెప్పండి, ఇదంతా కూడా మనకి ఏది కూడా ఉండదు. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మరి? ఎందుకు వస్తున్నాయండి అంటే నువ్వు అనుకుంది ఏంటంటే నాకే ఉంది చింత అంతా నా మీదే వేయబడింది. ఇంత వేదన అనేది ఎవరు కూడా అనుభవించట్లేదు. అంతేకాని మన దృష్టిలో, అవునా కదా? ఎవరినో ఒకటి చూస్తాం, వాళ్ళ బ్రతకట్లేదేంటి, వాళ్ళకి అంతుంది వీళ్ళకి ఇంతుంది, అవునా కదా? ఎక్కువగా చింత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే పక్క వారిని చూసే చింత. ఎందుకంటే వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, మరి నాకేంటి ఏం లేదు. ఈ నాకేంటి అనేది వదిలేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి, సగం చింత అనేది పోతుంది మన జీవితాల్లో. పక్క వారిని చూసి బ్రతకడం అనేది ఎప్పుడైతే మానేస్తాం మన జీవితాల్లో సగం అనేది ప్రశాంతత అక్కడనే లభిస్తుంది. ఎక్కడైతే పక్క వారిని చూసి మనం ఆశపడుతుంటాం, వాళ్ళ బ్రతకాలి, వాళ్ళ ఎదగాలని ఎప్పుడైతే ఆశపడుతుంటామో అక్కడనే నీ చింత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి, వాళ్ళ నువ్వు కూడా మోసాలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి వాళ్ళ బ్రతకాలంటే, అవునా కదా? అప్పటి నుంచి ఏమవుతుంది చెప్పండి, చింత అనేది మొదలవుతూ ఉంటుంది. ఇంకా చూడండి, ముందుకెళ్ళి చదుదాం. ఆయన పాపం లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఏంటంటే కృపాసనము యుద్ధకు చేరుదుము. ఏంటంటే ఏమని చెప్తున్నాండి మరలా ఎబ్రిలకు రాస్తూ పౌలు గారు ఏమని చెప్తున్నారు చెప్పండి, ఎవరెవరికి చేరాలంట, ఎవరి దగ్గరికి చేరాలి, కృపాసనం యొద్దకు, అంటే క్రీస్తు యొద్దకు. క్రీస్తు మన గురించి మొరపెడుతున్నారు, మీరు కూడా ఏం చేయండి చెప్పండి, క్రీస్తుకు తెలియజెప్పుకోండి. మీ విన్నపాలను విజ్ఞాపనలను ప్రతి దాన్ని కూడా ఏం చేయండి, క్రీస్తు దగ్గర మీ మనవులు అనేవి చెల్లించుకోండి, క్రీస్తుకు చెల్లించుకోండి. మరి మన జీవితాల్లో ఈ టార్గెట్ అనేది మిస్ అయిందని మనకు పోయిన వారమే చూసుకున్నాం, అవునా కదా? దేవుని పక్కకు పెట్టేసాం, మనిషిని వెంబడించడం అనేది ప్రారంభించాం. మరలా దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నాడు ఏంటంట, కృపాసనం వద్దకు, క్రీస్తు వద్దకు. ఏంటంట, మీ బాధలు మీ అనుభవాలు అన్నీ కూడా ఏం చేయమని చెప్తున్నా అండి, క్రీస్తుని వద్దకు తీసుకుని రా. క్రీస్తుని వద్దకు తీసుకుని వస్తే ఏమవుతుంది చెప్పండి, ప్రతి దానికి కూడా ఏంటి చెప్పండి, సమయోచితమైన ఆలోచనను, సమయోచితమైన జ్ఞానాన్ని నీకు ఏం చేస్తాడు చెప్పండి, అనుగ్రహిస్తాడు. దేవుని యొద్దకు మనం వస్తే ఏం చేస్తాడు చెప్పండి, ఆయన మన యొద్దకు వస్తాడు, అవునా కదండి? అదేనా కదా వాక్యం ఏమైనా చెప్పండి. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్తామో ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు మన యొద్దకు వస్తాడు, మనతో నివసిస్తాడు. అలా మనతో నివసించినప్పుడు మనకు ఎలాంటి చింత అనేది ఉండదు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రభు అంటే మనకు తెలుసు, ప్రభువు దగ్గరికే మనం వెళ్తాం, కానీ ప్రభువుని మన దగ్గరికి రానివ్వం. మనకున్న పొరపాటు లక్షణం ఏంటంటే ప్రభువు దగ్గరికి మనం వెళ్తాం, కానీ ప్రభువు మన దగ్గర రానివ్వం, అవునా కదా? అంతేనే కదండి? దాని తేడా ఏం చెప్పండి, మన అవసరాల కొరకు ప్రభు దగ్గరికి వెళ్తాం, మన ప్రభువు మన దగ్గరకు వస్తే ఏమవుతుంది చెప్పండి, ప్రభువే మన దగ్గరకు వచ్చి నివసించాడు అనుకుని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, మనకున్న లోటుపాట్లు అన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, వదిలేసుకోవాలి. అది తప్పు, ఇది తప్పు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అబ్బు ఇదంతా ఎందుకు, మన అవసరం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే అయిపోతుంది, ప్రభు నా దగ్గర ఉండొద్దు, అవునా కదండి? చాలామంది ఆలోచన కూడా చూడండి, అందుకే అండి అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి,
ఊరి బయటగా ఏం చేస్తారు చెప్పండి, దేవుళ్ళను దేవతలను నిలుపుకుంటారు. ఎందుకంటే దగ్గర ఉండొద్దు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే దేవుడు కావాలి, వీళ్ళ అవసరాలన్నీ కూడా వీళ్ళు తీర్చేసుకోవాలి. మనం కూడా వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏం కూడా లేదు. మన అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ప్రభు దగ్గరకు వస్తాం. మరి ప్రభు మనతో కలిసి నివసిస్తానంటే ఒప్పుకుంటామా అండి? ఒప్పుకోం. ఎందుకు? ఎన్నో మానేయాలి. ప్రభువుకు ఎంతో విరుద్ధంగా మన బ్రతుకులు ఉన్నాయి కనుక ఎన్నో మానేసుకోవాలి కనుక ఏం చేస్తాను చెప్పండి, వద్దు ప్రభువా నేనే నీ దగ్గరకు వస్తాను కానీ నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు నాతో కలిసి జీవించొద్దు. కానీ పౌలు గారు అంటున్నారు ఏంటంట, మీరు వెళ్ళండి గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఏం చేయాలని చెప్తున్నాడు, కృపాసనం యుద్ధకు చేరుదము. ఎప్పుడైతే దేవుని యుద్ధకు మనం చేరుతామో, దేవుని కృప చింతకు మనం చేరుతాము, ఏమవుతుంది చెప్పండి, చింతలన్నీ కూడా చిన్న చిన్నవిగా మాసిపోతుంటాయి, సమసిపోతుంటాయి, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటాయి. ఒకవేళ ఎంత పెద్ద చింత ఉన్నా కానీ అది చింతగా మనకు కనిపించదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఏం కొదవ ఉంటుంది చెప్పండి, అన్నీ దేవుడే చూసుకుంటారన్నాక కొదవ ఏముంటుంది చెప్పండి, కొదవ ఏది కూడా ఉండదు. కానీ మనం ఏంటంటే దేవుని నమ్మాలంటే భయం, అవునా కదా? దేవుని పిల్లమని చెప్పుకుంటాం కానీ దేవుని నమ్మాలంటే భయం. దేవుడు చేస్తాడా, ఇది అవుతుందా, జరుగుతుందా అసలు, అవునా కదా? ఉంటాయా ఉండవండి నాటి క్వశ్చన్లన్నీ. ఇది అన్నీ కరెక్టే కానీ బైబిల్లో ఉన్న వాక్యం అంతా కరెక్టే కానీ ఇది నిజంగా అవుతుందా, నా జీవితంలో జరుగుతుందా? అప్పుడు ఏదో వాళ్ళ జీవితాలు అయింది కానీ నా జీవితంలో అవుతుందా, అవునాగా? ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయా లేదా? మరి అవుతుందా అవ్వదా అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, దేవుని దగ్గరకు వచ్చి చూడాలి. రాకుండా నువ్వు అన్ని క్వశ్చన్లను వేసుకుంటూ ఉంటే వస్తుందా, మరి అది జరుగుతుందా అనే డౌట్తో నువ్వు వెనకకాడ చేస్తున్నావంటే అది జరగదు, నీ జీవితాల్లో జరగదు. ఎందుకంటే నీకున్నవేవో నీకు అన్ని ఉన్నాయి, అవునా కదా? యాకోబు గారు రాస్తూ చెప్తున్నారు ఏంటంటే, యుద్ధాలు పోరాటాలు దేవుని దగ్గర రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మీలో అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ అనేక యుద్ధాలు ఏం చేస్తున్నాయంటే దేవుని దగ్గర మిమ్మల్ని రానియవు, దూరం జరిపేస్తుంటాయి. అది కాదు, ఇలా ఉంటే సరిపోదు. ఈ అన్ని కావడం వల్ల ఏం చేస్తారు చెప్పండి, దేవునికి దూరం జరగడానికే మనిషి ఇష్టపడతాడు తప్ప దేవునికి దగ్గర కావడానికి ఇష్టపడడు. కాకపోతే పేరేంటి చెప్పండి, క్రైస్తవులు, దేవుని పిల్లలు. చెక్ చేసుకోండి. కాకపోతే మీరు అందరూ కూడా మీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకోండి, దేవునికి దగ్గరగా ఉన్నామా లేకుంటే దేవుని పేరు చెప్పుకొని దేవునికి దూరంగా జరుగుతున్నామా? పేరుకు మాత్రము క్రైస్తవులమే కానీ దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం మనము? దేవుడు పిలిస్తే అందుబాటులో ఉండడానికి ఎంత సిద్ధంగా ఉన్నాం మనము? సిద్ధంగా ఉన్నామా అండి? మరి ఒకసారి చెక్ చేసుకోండి మీ హృదయాలను, తల నుంచుకొని ప్రార్థించుకుందాం. వచ్చే ఆదివారం ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. పరలోకమున్న మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతల స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన మీరు మా మధ్య నుండి మీ విలువైన మాటలు విత్తన విధానాన్ని బట్టి కృతజ్ఞతల స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఒకవేళ నాయన అలాంటి లోపాలు ఏవైనా మా జరుగుతుంటే నాయన, అటు లోపాలు నీ వాక్యం ద్వారా సరిచేయబడిన ఆయన ఉన్నతంగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము నాయన నీలో కట్టుకున్నటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. అలాగే జరగబోయే పాఠంతులను నాయన బలలో తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.